హలో హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇలాంటి బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్ రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అలాంటప్పుడు యూజ్ ఉంటూ ఉంటాయి కదా. సో వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో దీనిపైన ఈ ఎడ్జ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ బ్లేడ్ తోటి మొత్తం ఎడ్జ్ అనేది కట్ చేసేస్తున్నానండి. తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఈ రౌండ్ షేప్లో ఉన్నది కూడా మనం రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. అలా అక్కడ రౌండ్ మార్క్ ఉంది కదా, సో అక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నా దగ్గర పెయింట్ ఉందండి. మనం ఇంటికి వేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా ముగ్గులు పెట్టుకున్నప్పుడు అలా ఉంటుంది కదా. సో ఇదైతే నేను కొనలేదండి, ఇంట్లో ఉన్నది వేస్ట్గా ఉన్నది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను ఇక్కడ నా దగ్గర ఎల్లో కలర్ ఉంది. బాక్స్ అంతా కూడా వేసేసుకోవాలండి, బయట వైపు అదేవిధంగా లోపల వైపు కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా పెయింట్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి కదా వేస్ట్గా ఇంట్లో యూజ్ చేసినవి, సో ఏ కలర్ అయినా కూడా మీ ఇష్టం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఏంటంటే మనకి ప్లాస్టిక్ బాక్స్ అని తెలియకుండా ఉండడం కోసం ఏదైనా కలర్ వేసుకోవాలి. ఇలా కలర్ వేసేసుకున్న తర్వాత ఇది పూర్తిగా ఆరనివ్వాలండి. ఇక్కడ నేను వేసిన పెయింట్ ఏంటంటే గడపలకు వేసుకుంటూ ఉంటాం కదా, సో అది ఉంది నా దగ్గర, అది వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను స్కేల్ సహాయంతో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. దీనికి కొలత ఏం అవసరం లేదండి, కాకపోతే ఏంటంటే బ్లేడ్తో కట్ చేసినప్పుడు కొంచెం వంకరగా వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మీకు స్కేల్ చూపిస్తున్నాను. స్కేల్ తోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ అంతా కూడా మీరు కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా ఒక 1/2 ఇంచు దూరం పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. చూసారు కదండి, మొత్తం నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకటి విడిచి ఒకటి ఇలా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండి, ఇలా ఒకటి వదిలేయండి, ఒకటి పట్టుకొని అలా మధ్యలో మీరు గ్లూ గన్ తోటి అతికించేసుకోవాలి. కాకపోతే ఒకదాని మీద ఒకటి పెట్టకండి, ఇలా కొంచెం సైడ్ ఇలా క్రాస్ పెడుతూ రండి. ఒకదాని మీద ఒకటి పెడితే మీకు ఇంక రాదు, ఎందుకంటే వెళ్ళే కొలది అది పట్టుకోవడానికి రాదు కదా. సో ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పట్టుకొని గ్లూ గన్ తోటి మీరు అతికించేసుకోండి. హాట్ గన్ యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, అది కాలే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫెవిక్విక్ అని లేదంటే ఫెవిగమ్ కూడా యూస్ చేయొచ్చు, కానీ అది అతుక్కోవడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒకటి విడిచి ఒకటి పూర్తిగా కూడా మిడిల్లోకి తీసుకొచ్చి అతికించేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా మనం మిడిల్లోకి తీసుకొచ్చి ఫెవిగమ్ తోటి అతికించేసుకోవడమే. ఇప్పుడు నేను ఉలెన్ తీసుకున్నానండి. ఉలెన్ తీసుకొని ఒక పెద్ద స్కేల్ పొడవు అంతా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎన్ని కట్ చేసుకుంటున్నానంటే మనం మిడిల్లోకి తీసుకొచ్చి అతికించాం కదా, సో అవి కాకుండా ఇంకా మిగిలిన ఉన్నాయి కదండి, ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూసారా, ఈ మిగిలిన ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకుని అన్నీ మీరు కట్ చేసుకోండి. నా దగ్గర 19 ఉన్నాయి, సో 19 నేను కట్ చేసుకున్నాను. స్కేల్ సైజ్ అయితే సరిపోతుంది. స్కేల్ సైజ్ నేను 19 ఉన్నాయి, అంటే మిగిలినవి 19 ఉన్నాయి, సో నేను 19 కట్ చేసుకున్నాను సేమ్ సైజ్ తోటి. ఇప్పుడు ఆ 19 తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం పెద్ద సైజు ఒక ఉలెన్ అనేది కట్ చేసుకున్నానండి. అంటే స్కేల్ సైజ్ తీసుకున్నాను కదా, సో దానికి డబల్ సైజు ఇంకొకటి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నా దగ్గర ఎప్పటివో పూసలు ఉన్నాయండి, మా పాప డ్రెస్ వేవో ఊడిపోతే అవి దాచాను, సో వాటిని నేను ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వాటితో నేను మీకు ఒక ఐడియా వస్తుందన్న కోసం నేను చూపిస్తున్నానండి. సో దాని తర్వాత మీ క్రియేటివిటీని బట్టి, అలాగే మీ దగ్గర ఉన్న ఏదైనా వేస్ట్గా ఏమైనా ఉన్నా దాన్ని బట్టి మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. సో ఈ ఉలెన్కి ఎక్స్ట్రా తీసుకున్నది ఉన్నది చూసారా, సో దానికి ఒకవైపు నేను నాటు వేసేసుకున్నాను. నాటు వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఈ పూసలు అనేవి ఎక్కించేసుకుంటున్నాను. పెద్ద సైజు ఏమో గుండులాగా 2 ఉన్నాయి కదా, సో అది కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్లో పూసలు ఉన్నాయి చూసారా, డైమండ్ షేప్లో పూసలు ఉన్నాయి చూసారా, అవి వచ్చేసి నేను మిడిల్లో ఎక్కించేసాను అంతే. సో ఇలా ఎక్కించేసిన తర్వాత తయారు చేసుకున్న బాక్స్ మధ్యలో నుంచి నేను దీన్ని లోపలికి తీసుకెళ్ళానండి. దాని తర్వాత మనం
ఉలెన్ కట్ చేసుకున్నాం కదా, మొత్తం 19కి 19 కట్ చేసుకున్నాం కదండి. సో ఒక్కొక్క దానికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్లకు కూడా సమానంగా వచ్చేలాగా మీరు ఇలా పెట్టుకోవాలి. అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి లాగితే సరిపోతుంది. ప్లాస్టిక్ కాబట్టి లాగడానికి రాదు. సో మీరు ముందే సమానంగా పెట్టేసుకుని దాన్ని ఇలా ఎక్కించేసుకుంటే సరిపోతుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. సో ఇలాగ 19 కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి. సమానంగా ఉండేలాగా చూసుకోండి పైన. ఇప్పుడు ఇది ఒక మంచి వాల్ హ్యాంగింగ్ లాగా రెడీ అవుతుందండి. మీరు ఇంట్లో ఏ కార్నర్లో అయినా కూడా దీన్ని తగిలించుకోవచ్చు. ఇది మనకి చెప్పే వరకు కూడా తెలియదు ఒక ప్లాస్టిక్ బాక్స్ అని చెప్పేసి. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన ఇలా మీరు చివరి భాగంలో పట్టుకొని సమానంగా పట్టుకోండి. ఎలాగ ఎగుడు దిగుడు రాకుండా ఈక్వల్గా చేసుకుని పట్టుకొని నాటు వేసేసుకోండి. విడిగా నాటు వేయడానికి మళ్ళీ ఉల్లెన్ ఏమీ కట్ చేయనవసరం లేదు. దీంట్లో ఏదో ఒక లైన్ పట్టుకొని మీరు చుట్టేస్తే మీకు ముడి పడిపోతుంది. సో ఇలా ముడి పడిన తర్వాత ముడి పైన భాగం సమానంగా ఉండేలాగా మీరు కత్తిరితో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు ఏదైనా కార్నర్లో కానీ లేకపోతే ఇంట్లో హాల్లో ఏదైనా మధ్యలో కానీ మీరు పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, యూనిక్గా అనిపించిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.